అయితే సూపర్ అండి. ఆల్ సీన్స్ ఇన్ ద మూవీ హైలైట్ అండి. అసలు రాజమౌళి గారి మూవీ అంటే ఇంక చెప్పేదే ఉండిద్ది. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారిని అయితే అసలు రెండు కళ్ళు చాలేదని చూడడానికి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాటు సాంగ్ అయితే అసలు ఎక్సలెంట్ అండి. ఇంకొకసారి చూస్తామండి మూవీ. అసలు సూపర్ గా ఉంది మూవీ అయితే. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం అన్న. ఫైట్స్ కూడా సూపర్, అసలు వేరే రేంజ్ లో బాహుబలిని క్రాస్ అయిపోయింది. అట్లుంటది మనతో. బ్యాలెన్స్డే ఉంది, కానీ రామ్ చరణ్ లాస్ట్ ఫైట్ లో బాగా ఎలివేట్ చేసినట్టు అనిపించింది. ఎన్టీఆర్ కు సెకండ్ హాఫ్ మొత్తం దొబ్బేసినాడు. రామ్ చరణ్ సినిమా అంతా రామ్ చరణ్ మీద ఫోకస్. రాజమౌళి మాత్రం సివియర్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసినాడు. బాహుబలి రికార్డ్స్ సేఫ్. బాహుబలి సినిమాలో ఈ సినిమాలో ఓన్లీ ఒక రామ్ చరణ్ ఎన్టీఆర్ కటౌట్లను పెట్టుకొని సినిమా రాజమౌళి తీశాడు అంతే. కానీ నేను ఎన్టీఆర్ ఫ్యాన్, నేను నందమూరి ఫ్యాన్. ఎన్టీఆర్ కు సెకండ్ హాఫ్ మొత్తం దొబ్బేసినాడు. ఎన్టీఆర్ కి సినిమాలో ఒక టైగర్ ఫైట్ తప్ప ఎలివేషన్ అనేది లేదు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎన్టీఆర్ ని ఓన్లీ ఒక పులిలాగా ట్రీట్ చేశాడు. అంటే గోండు బెబ్బులు కదా, సో ఆ రేంజ్ లో ఎలివేట్ చేశాడు. అసలు సినిమాలో స్కోపే లేదు. ఇంకోటి మొత్తం రామ్ చరణ్ ఇంపార్టెన్స్ ఇచ్చిండు, ఎన్టీఆర్ పట్టించుకోవడం ఆలోచించిండు. మొత్తం మీద ఒక 10 minutes 15 minutes తప్ప ఎన్టీఆర్ కి క్యారెక్టర్ లేదు. ఏంటిది పులితో ఫైట్ అవన్నీ ఎంట్రీలోనే బాగా ఉన్నాయి. ఆ పులితో ఫైట్ వదిలిపెట్టే భయ్యా, ఇంట్రడక్షన్ హీరో ఉంది కాబట్టి ఇచ్చిండు అంతే కథం. తర్వాత ఎన్టీఆర్ కి క్యారెక్టరే లేదు. మొత్తం రామ్ చరణ్. ఫ్యాన్ అని కాదు కానీ సినిమా అయితే చాలా బాగుంది. కాబట్టి బాహుబలి తర్వాత దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాంలే కానీ అనుకున్నంత లేదు, అంతే సాటిస్ఫై కాదు. నాకు తెలీదమ్మా. నిజంగా రాజమౌళి గారు మీకు పాదాభివందనం. ఏ సినిమా తీశారు బ్రో, ఏ సినిమా తీశారు. ఇంకా హాలీవుడ్ రికార్డులు అసలు బద్దలు కొట్టేస్తారు. స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ జాగ్రత్త అంటే అస్సలు తగ్గదు. ఇప్పుడు వచ్చిందే ఇండియన్ సినిమా హాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టే సినిమా. మన భారతీయ సినిమా స్థాయిని ఒక పతాక రేంజ్ కి తీసుకెళ్ళి రాజమౌళి గారు హ్యాట్స్ ఆఫ్. ఇదేం ఎంకరేజ్మెంట్ అండి బ్రో. ఎన్టీఆర్ మా బాబో ఏం యాక్టింగ్ బ్రో, ఏడుపు వచ్చేస్తుంది బ్రో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. రామ్ చరణ్ అన్న ప్రతి ఎవరిని ఎక్కడ తగ్గించలేదు బ్రో. ఒకళ్ళ పై ఒకళ్ళు చిన్న ఎక్కడా లేదు. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్.